శ్రీ గురుభ్యో నమః 2024 జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 15వ తేదీ వరకు 139 రోజుల పాటు శని వక్రగమనంలో ఉన్నాడని గతంలో మనం చెప్పుకుంటూ వచ్చాం. మరి మేషరాశి జాతకులకి వారి జన్మరాశి నుంచి ప్రారంభమైతే 11వ రాశిలో అంటే లాభరాశిలో ఈ శని వక్రగమనం 139 రోజులు ఉంటుంది. ఇంతకీ వక్రగమనం అంటే చెప్పుకున్నాం మనం శిక్షాకాలం. మనం చేసిన పాపకర్మలు కావచ్చు, పుణ్యకర్మలు కావచ్చు. పాపకర్మలు అయితే కొంతవరకు దానికి శిక్షలు అంటూ ఉంటాయి, పుణ్యకర్మలు ఉంటాయి, అవార్డు రివార్డులు ఉంటాయి. ఇంకా దాని గురించి ప్రత్యేకంగా ఎక్కువ చెప్పుకోవాల్సినంత అవసరం ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే. ఇక 11వ స్థానం అంటే లాభస్థానం. అంటే లాభం ఎక్కడ వస్తుంది? మీరు వ్యాపారం చేస్తుంటే వచ్చే లాభం, ఉద్యోగం చేస్తుంటే వచ్చే జీతం, అది కూడా లాభమే. మీరు చేసే కార్యక్రమాలు ఇన్నైనా ఉంటాయి కాబట్టి అవి లాభస్థితిలో వెళ్తూ ఉంటే లాభం వస్తూ ఉంటుంది. ఒక్కోసారి లాభస్థితిలో వెళ్తున్నప్పటికీ కూడా నష్టాలు వస్తున్నాయంటే ఎక్కడో ఏదో తేడా జరిగింది అని. కనుక ఎక్కడ ఏ తేడా జరిగినప్పటికీ గతంలో చేసిన పాపాలు పుణ్యాలు ఉన్నాయి కనుక దాని యొక్క ప్రభావం వలన కూడా కొంతవరకు ఇక్కడ శని వక్రగమన ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం 4 సమయాలు చెప్పడం జరిగింది. ఆ 4 సమయాల్లో మొదటి సమయం ఎప్పుడంటే ఈ జూలై 19వ తేదీ రాత్రి 11:11 నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, గృహ విషయాల్లో కావచ్చు, లేక వాహన విషయాల్లో కావచ్చు, ఆరోగ్య అంశాల్లో కావచ్చు, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తొందరపడి హడావుడిగా ఉద్యోగాన్ని రాజీనామా చేద్దామని పై అధికారులతో ఏదో వారితో కోపంగా మాట్లాడేసి వారి మీద కొంచెం దూషించే విధంగా ప్రయత్నాలు చేయడం కొంతమంది చేస్తుంటారు. అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ అది ఎప్పుడంటే ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 నుంచి ప్రారంభమై ఆగస్టు 30 తేదీ 30th మధ్యాహ్నం 3:46 ఉన్నటువంటి ఈ సమయంలో సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపండి. మీరు చెప్పే అంశాలపైన సంతానం వారు పెదవి విరచవచ్చు, లెక్క జీకుని ఉండొచ్చు, లేదా వారు చెప్పేటువంటి అంశాలు మీరు చెవికి ఎక్కించుకోకపోవచ్చు. సో మీరు చెప్పేవి వారికి నచ్చవు, వారు చెప్పేవి మీకు నచ్చవు. వారు చిన్నపిల్లలైనా, పెద్దవారైనా, ఉద్యోగస్తులైనా, లేకపోతే వివాహం చేయవలసిన వారైనా, లేక చదువుకునేటువంటి విద్యార్థులైనా, ఎవరైనా సరే కొంతవరకు ఏదో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అలాంటి సమయాల్లో కొంచెం వ్యతిరేకతలు పెరుగుతాయి కనుక అలాంటి వ్యతిరేకతలు పెరుగుతుంటే మీరు కూడా కొంతవరకు ఫైర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ రెండవ డేట్ మళ్ళా చెప్తాను. ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 3:46 వరకు సంతాన విషయాలపైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మూడవ పాయింట్ సెప్టెంబర్ నెల 13వ తేదీ ఉదయం 9:35 నుంచి 26వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి మూడవ సమయంలో సంతాన విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోవాలి. లేదా మీకేమైనా శత్రువులు ఉన్నారా, లేకపోతే మీకు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉందా? అనారోగ్యం ఉంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆ సమయంలో మీరు ఏమైనా రుణం చేయటం కానీ, రుణం ఇవ్వటం కానీ అలాంటివి కూడా కొంచెం చేయకుండా దూరంగా ఉండండి. లేదా అంతకుముందు మీరేమన్నా బాకీ ఉంటే ఆ బాకీ ఉంది కనుక ఆ రుణం ఇచ్చిన వారి యొక్క ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అదే సమయంలోనే కొంతవరకు మీరు శత్రువుల మీద పంజా విసురుదామనేటువంటి ఉద్దేశంతో వెళ్ళకూడదు. ఆరోగ్య విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఇక 4వ పాయింట్ ఎప్పుడంటే అక్టోబర్ 23వ తేదీ రాత్రి 12:42 ప్రారంభమై నవంబర్ 6వ తేదీ ఉదయం 8:47 వరకు ఉన్నటువంటిది. ఈ సమయంలో దంపతులుగా ఉన్నవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార భాగస్వాములుగా ఉండేవారు మాట పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. వివాహం కానటువంటి వారికి కొంచెం జాగ్రత్తలు ఉండాలి. లేదా వివాహ నిర్ణయాలు చేసుకున్నా ఇంకా వివాహానికి కాబోతుంది అనుకున్నప్పుడు ఏదో అనవసరంగా గిరి కజ్జాలు పెట్టుకుందాం అలాంటివంటూ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా వివాహం కానటువంటి వారికి కానీ, వివాహం అయిన వారికి కానీ, భాగస్వాములుగా ఉండేవారు ఏదైనా ఈ జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు ఇలాంటి వారంతా కూడా ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది శని వక్రగమనంలో 4వ పాయింట్. ఇక చివరిగా ఒక గమనిక ఏమిటంటే అక్టోబర్ 2వ తేదీ ఆ రోజు గాంధీ జయంతి. ఆ రోజునే భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య.
ఆ రోజున ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల వరకు ఉంది కనుక ఆ రోజు నేను ఏం చెప్పానంటే గోధుమని ఆహారంగా ఆ రోజు దయచేసి తీసుకోవద్దు. గోధుమతో చేసినటువంటి ఎలాంటి ఆహారాన్ని కూడా ఆ రోజు తీసుకోకుండా గోధుమని విసర్జించడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద ఈ 139 రోజుల్లో ప్రధానంగా ఆయన సింహాసనం మీద కూర్చొని ఫైల్స్ ఓపెన్ చేసి జడ్జిమెంట్స్ ఇచ్చేది ఎప్పుడంటే 19వ తేదీ రాత్రి నుంచి ఇస్తారు కనుక అది లలిత సహస్రనామాలకు సంబంధించినటువంటిది. లలిత త్రిశతికి సంబంధించినటువంటి 60 బీజాక్షరాలతో ఉన్న హ్రీం బీజాక్షర నామాలు ప్రణతి టెలివిజన్లో యూట్యూబ్ ఛానల్లో పైన మెనూ బార్ పైన చూడండి, కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో మీరు ప్రత్యేకంగా కొంచెం లోపలికి వెళ్తే ఆ బీజాక్షర నామాలు ఉంటే ఆ నామాల్ని చక్కగా ప్రతిరోజు కూడా కొంతవరకు పఠించడానికి ప్రయత్నం చేయండి. ఇక శని నక్షత్రమైన ఉత్తరాభాద్రలో రాహు సంచారానికి సంబంధించిన వీడియో కూడా మరొక 2-3 రోజుల్లో అందిస్తాను. దాంట్లో ప్రత్యేకమైన పరిహారం కూడా ఉంది, అది వేపాకుతో పరిహారం. ఆ పరిహారాన్ని కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.